నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. చేతికొచ్చిన కొడుకు గుక్కెడు గంజి పోస్తాడు అనుకుంటే కానరాని లోకాలకు వెళ్ళిండంటూ ప్రేమ వివాహం, జీవితం బాగానే సాగుతుందన్న వేళ అనంతరం ఆత్మహత్య. అర్థం కాని ఆవేదన, వృద్ధాప్య తల్లిదండ్రుల అర్తనాదం, ఆదుకోవాలని చూసే ఆ కళ్ళు. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన ఓ కుటుంబ విషాదగాథ. గుంటి వీరయ్య భారతి దంపతులకు 2 కూతుర్లు, 1 కుమారుడు. అప్పు చేసి 2 కూతుర్ల వివాహం జరిపించాడు. కుమారుడు గుంటి నిరంజన్ కాగా ఓ అమ్మాయిని ప్రేమించితే తల్లిదండ్రులు, బంధువులు ఒప్పుకొని వివాహం జరిపించారు. డ్రైవర్గా పనిచేస్తున్న అతను అప్పు చేసి హార్వెస్టర్, ట్రాక్టర్లు కొని ఇల్లు నిర్మించుకునేంత వరకు 20 లక్షల రూపాయలు అప్పు చేశాడని, 1 సంవత్సరం వరకు సాఫీగా సంతోషంగా సాగుతున్న జీవితం ఒక్కసారిగా మనసు చెలించి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, కాపాడే కొడుకే కానరాని లోకాలకు వెళ్ళిండని బోరున విలపించారు తల్లిదండ్రులు. కూలి చేసుకొని బతుకుతున్న మేము అప్పులు ఎలా తీర్చేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్య శరణ్యమంటూ వృద్ధ దంపతులు కన్నీంటి పర్యంతమవుతున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం మా కుటుంబాన్ని దయతలచి ఆదుకోవాలని కోరుతున్నారు దంపతులు. చెప్తాడు మనకు అది లంగపోక ఇల్లట, మనకు తెలియదు ఆ సంగతి తెలియదు. ఇక అవన్నీ అనుకోలే మేవాడు కానీ ఇక నేను అనుకోలే, వాడు అరిగోసి మిషన్ పట్టుకొని పోయింది, అక్కడ మాట్లాడుకున్న పప్పు అంటే పోయి మాట్లాడుకుని వస్తాను అంతే. మనం ఈ ఇంటి వాళ్ళను ఆ ఇంటి వాళ్ళని ఇవ్వన్నా అడగలను నేను. ఈ పూటకి ఇట్లా పట్టుకు రావాలంటే నాతో కాదని ఇవన్నీ కుల పిల్లలు ఇచ్చేది మానం పోతుంది. చిన్న కొడుకు చెంతలేదు నాకు. అట్లేనా లెక్కనే బతుకన్నా సావాలని కూడా తగ్గి తగ్గుతారు అనిపిస్తుంది మరి. బాధకి అన్నిటికీ వచ్చి ఉంటుంది మరి. అడుగుడైనా అచ్చానుడైనా అందరు కూడా తీసుకుపోతాడు దేవుడు. మనీ చెప్తాను, మీకు దండం పెడతాను దయచేసి. ఇడుచుడే బాపు అవి ఉన్నాడు, అన్ని ఏంటి ఉన్నాడు, ఆర్మేషన్ మిషన్ అన్ని ఉన్నాడు, అన్ని కంపెనీలనే పోయింది. మనకి ఏది అంటే కాగితం ఇస్తారు. కాగితాలు కూడా మాకు తెలియదు సార్. ఏం చేసిందో కూడా మాకు ఆ విషయం తెలియదు, కానీ మాకు అప్పుల బాధకు భరించలేకనే నేను కూడా ఆత్మహత్య చేసుకున్నా, చచ్చిపోదాం అనుకుంటాను సార్. ఏం లేదు కానీ ఎన్ని లక్షలు అప్పు ఉన్నది? దాదాపు 10 లక్షలు. ఎన్ని లక్షలు? 10 లక్షల దాకా. ఇప్పుడు ఇంతకుముందు ఎంత జరిగింది? ఇప్పుడు 10 లక్షల దాకా జరిగింది. చెప్పు. ఏ ఊరు మీది? ఎగ్లాస్పూర్ సార్. మాకు ఆర్థిక సాయం అందాలి. మాకు ఒక్క కొడుకుంటే సరిపోయిండు. ఒక్కడికుంటే 4 సంవత్సరాలు అయింది. మా కొడుకు ఇవ్వలేదు, ఆశించలేరు మమ్మల్ని సార్. మా సైదాపూర్ మండలం ఎగ్లాస్పూర్. ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? 4 సంవత్సరాలు అవుతాను సార్. అమ్మాయి ఉన్నది ఇప్పుడు? అమ్మాయి వెళ్ళిపోయింది, ఏమన్నా చేసుకుని వెళ్ళిపోయింది. ఎట్లా చనిపోయింది మరి? మందాకి చనిపోయిండు. 1.5 లీటర్ మంద అయిండు. ఒక్కొక్కరు బయట కలుపుకున్నాం. నాకు ఆర్థిక సాయం ఎవరు అందిస్తలేరు సార్. ఎవరిని అడిగినా ఎవరి దగ్గర అడుగుతలేరు. నాకు సాధించాడు ఒక్కడుంటే ఒక్కడు వెళ్ళి 2 బిడ్డలు లగ్గాలు చేసి అటు కింద మీద పాలేరు 2 లగ్గాలు చేసిన 2 వెళ్ళిపోయారు. నాకు ఎవరు సహాయకారం లేరు సార్. వాళ్ళని కూడా ఎవరు పట్టించుకున్నారు. ఇదే అప్పులు 30-40 లక్షల దాకా చేసి చనిపోయిండు. ఒక్కొక్కడికి ఆత్మీయ సాధించడం చేయండి సార్. 30 లక్షల అప్పు ఎట్లా అయింది? ఇల్లు కట్టిండు, అదొకటి అదే చేసిండు సార్. ఇప్పుడు ఎంత చేరింది? 10 లక్షలు దాకా చేయండి. ఎన్ని సంవత్సరాలు మీ కొడుకు చనిపోయి? 4 సంవత్సరాలు. నువ్వేం పని చేస్తావు? కూలి పని. ఏం పేరు నీ పేరు? ఈరే. ఇంటి పేరు? గుంటి ఈరే.
మాకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు సారు. నాకు పురాగా ఏమీ లేదు సార్. మాకు పురాగా పేద వస్తువులు అంతేనా గరీబులు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. గ్రామం సైదాపురం మండలం కానీ మమ్మల్ని సర్పంచ్ కూడా ఏం పట్టించుకోలేదు సారు. ఏ ఊరు మీది? మాది విలాసపురం సార్. మాకు ఇద్దరు బిడ్డలు అయితే లగ్గాలు చేసినాయి, కొడుకు లగ్గం చేసినాయి. అదే సంవత్సరంలో ఇల్లు కట్టినాయి. ఎవరు ఆదుకుంటారు మాకు ఎవరు లేరని మీకు తెలియజేయను. మనం ఇస్తాను. ఎన్ని లక్షల అప్పు? 10 లక్షలు అప్పు తెరింది సార్. 10 లక్షలు అప్పు ఉన్నది. మాకు ఎవరు లేరు, భూమి లేదు, జాగ లేదు, కరెంటు బావి లేదు, ఏం లేదు. ఒక కాలు ఇల్లు ఉంది, ఒక పిచ్చోడు ఉన్నాడు, ఒక ముసలిది ఉన్నది. వాళ్ళకు పింఛన్ వస్తుంది కానీ మాకు పెట్టే అంత ఓపిక సరిపోతలేదు. మేము కూడా ఎందుకు బతకాలని, భూమిని ఉండాలి, లాభం లేదని ఆత్మహత్య చేసుకొని పోతా అని ఆలోచిస్తున్నాం. కానీ మాకు ఎలాంటి బిడ్డలు ముఖాలు చూసి అట్లా పిల్లలు ఉన్నారని బతుకుతున్నాం. కానీ లేకుండా బతికే పరిస్థితి కాదు సార్. మాకు ఎవరు లేరు. దయచేసి మమ్మల్ని దయచేసి మన్నించుకొని మమ్మల్ని ఆదుకోమని మీకు మేము 20 లక్షల అప్పు ఎట్లా అయింది? చేస్తాను. ఇల్లు కట్టినాయి, అప్పులు ఉండే అప్పుడు ఇవన్నీ చేసుకున్నా నేను. కొంత వెనుకకు ఎవరు లేరు, ముంగట ఎవరు లేరు. ఎడు తిరిగినా మాకు బాగా ఆధారం ఉన్నది కాబట్టి మేము ఎట్లా బతకాలని ఆలోచించుకొని మేము ఈ రైతు ఇట్లా చేయబట్టి మేము టీవీకి ఇవ్వబడతాని మళ్ళీ చేసుకొని. మీ కొడుకు ఎన్ని సంవత్సరాలు చనిపోయి? 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అవుతుందా? ఎన్ని సంవత్సరాల కింద పెళ్లి చేసిర్రు? 24 సంవత్సరాల కింద పెళ్లి చేసిన సార్. పెళ్లి అయిన లోపే ఇల్లు కట్టినాయి. ఇల్లు కట్టిన 6 నెలలకు పెళ్లి చేసుకున్నాడు. 1 సంవత్సరం ఆగురా కొడుకు అంటే ఆగలేదు. మీరు ఉండాలిగా, నేను ఉండద్దు అని అన్నాడు. మమ్మల్ని నుళ్ళు పెట్టిండు, కొట్టిండు, మందాగచ్చి తాగాగం చేసిండు. మేము కూడా వాటితో కూడా కొంత భరించుకోలేక బతుకుతున్నాం మేము అని మీకు